మళ్ళీ కానీ పేపర్ ఏమన్నా ముందు చదివే ప్రయత్నం చేద్దామా అంటే మరి గాడిది పెట్టిండు అయ్యారా. ఓహో! ఇంకా వీని పేపరే అప్డేట్ కాలేదు, వీడు అప్డేట్ కాలేదు, పేపర్ అప్డేట్ కాలేదు. మళ్ళీ పేపరు పొద్దున 4:30కే అప్డేట్ చేసి పెట్టాలి. ఎప్పుడు అప్డేట్ అవుతావు? పేపరే అప్డేట్ కాకపోయా. అన్నా ఓట్లేసి ఉద్యమాన్ని నిర్మించండి అన్నా అంటాడు. ఏం చేస్తావు ఉద్యమాన్ని నిర్మిస్తే? ఇగో నిలబెట్టండి. ఈ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులైనటువంటి వారికి కత్తెర గుర్తు పైన ఓటేసి మీ అమూల్యమైన తీర్పునివ్వండి, శక్తినివ్వండి, ఇంకా కొట్లాడేటువంటి సత్తానివ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ జై బీసీ, జై తెలంగాణ, జై టీఆర్పీ. ఇది ఎక్కడ ఫెయిల్ అయింది తెలుసా వీని ఉద్యమం? ఇది ఉద్యమం కాదు. మీకు దండం పెట్టి దోసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, మీ జేబులు కత్తిరించుకోపోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, మీ జేబుల పైసలు లూటీ చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. జేబీసీ అన్న కాన్నే వీడు ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాల మద్దతు కావాలి, అన్ని మతాల మద్దతు కావాలి. ఆఖరికి భారతీయ జనతా పార్టీ అని పెట్టుకున్నప్పటికీ బీజేపీలో కూడా ముస్లిం ఎంపీలు ఉన్నారు నార్త్లో. అట్లా హిందుత్వంతో కూడిన ఆ పార్టీలోనే ముస్లింలు ఉన్నారు. వీడు ఒక్క జేబీసీ అంటే ఎవరు కలిసి వస్తారా? దళితుల ఓట్లు వద్దని చెప్తాంటివి, ఎస్టీల ఓట్లు వద్దని చెప్తాంటివి. ఇక రెడ్డిలను, వెలుమలను, ఓసీలను చూస్తేనే నువ్వు రేసు కుక్క లెక్క మురగబడితివి. ఇక ఎవరు కలిసి వస్తారు చెప్పు నీతోటి? నీదో లొట్టపీసు ఉద్యమం, నువ్వు మొత్తం ఆ ఉద్యమాన్ని నడుపుతున్నావు. జేబులు కత్తిరించకపోయే దొంగ, నువ్వు ఉద్యమాన్ని నడిపినావు. కత్తెరతోటి నీ మెడలు కోసి పారేసింది కథం. ఆ బట్టకు బదులు నీ మెడలే కత్తెరిచ్చింది. ఉద్యమం ఆట ఉద్యమం, లొటపీస్ ఉద్యమం చేస్తాను నువ్వు, లొటపీస్ ఉద్యమం. ఇప్పటికే మంచిగా మళ్ళా మన గండుబిల్లి అయినట్టు అయినవు. మంది సొమ్ము తిని గదవలు గిదువలు అన్నీ మంచిగా వేయించి పొట్ట గిట్ట అన్నీ కడుపుకొచ్చిన పిల్లు ఉన్నట్టున్నావు. ఏంది అవతారం? ఎట్లుండేటువంటి ఎట్లయినావు గాడిది? గిట్లుంటివా? గిట్లుంటివి ఎట్లయినావు? గదవలు గిదువలు అన్నీ పెంచి మంచిగా ఊరి ఎట్లయినావు చూడు గాడిది. ఇంకా నీదో ఉద్యమం అని చెప్తాను. జై బీసీ ఆట. నువ్వే బీసీ కాదు, జై బీసీ అంటాను. మళ్ళీ జై బీసీ. నీ ఆధార్ కార్డు పట్టుకొని రా గాడిది, ఏమున్నాయో చూద్దాం. నువ్వు మా జీతగానివి, నువ్వేం పని చేయాలి జీతగా? నువ్వు ఎమ్మెల్సీ ఎట్లయినావు? పట్టభద్రుల స్థానం నుండి ఎమ్మెల్సీ అయినావు. 2 లక్షల ఉద్యోగాలు ఎయిర్రేని ఎక్కడైనా నిరాహార దీక్ష చేసినావా దొంగ? మా పిల్లలకు, నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఏమని ఎప్పుడన్నా మాట్లాడినావా దొంగ? ఇప్పుడు ఈ సంవత్సరం నరకాంచెల్లి జాబ్ క్యాలెండర్ కోసం మాట్లాడినావా? రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోసం మాట్లాడినావా? మాట్లాడవలసినవి ఏమో మాట్లాడతలేడు ఈ దొంగ. మభ్య పెడతాడు దొంగ, మభ్యపెట్టుడు బీసీ అని. నువ్వే బీసీ కాదు దొంగ. దళితుల ఓట్లు వద్దంటావు, ఎస్టీల ఓట్లు వద్దంటావు, రెడ్డిల ఓట్లు వద్దంటావు, వెలుగుల ఓట్లు వద్దంటావు, రేస్ కుక్క లెక్క మొరుగుతాను రోజు పొద్దున్న లేస్తే. మళ్ళీ ఇది ఉద్యమం ఎట్లయితే రైతు? ఉద్యమం కాదు ఇది. వంచిస్తాను నువ్వు, ప్రజలను వంచాలని చూస్తాను దొంగ.